ఇంకా ఇప్పటికి కూడా ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా రెచ్చిపోయి రపరపలు అంటున్నారు, నరికేస్తామంటున్నారు, పొడి చేస్తామంటున్నారు. మిమ్మల్ని ఆవిడ రా తెచ్చుకునేది, ఇంకా మిమ్మల్నే జనాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రజలకు మావిగన్ కావాలా, అమరావతి కావాలా? అసలు అది ఆ మాట మాకు నచ్చలేదండి. నేను ఓడిపోతే ఇంకేముంది, చంద్రబాబు గారు బూట్లు నాకేస్తా వెళ్ళి అన్నాడు. ఏది మేము ఎన్నిసార్లు చెప్పాం, గుర్తు చేసాం కూడా. మేము తొందరగా మేము చూడాలని ఉంది కానీ కూడా చేయలేదు కదా. నువ్వే మాట మీద నిలబడా, నీ నాయకుడు మాట మీద నిలబడు, నీ జనం మీ వాళ్ళందరూ కూడా అంతే. వాళ్ళంతా పేటీఎంస్ ఇలాంటివే చెప్తారు. వాళ్ళు వచ్చింది ఎందుకమ్మా, దాచుకోవడానికి, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి. నాశనం అయిపోయింది. ఇప్పటికైనా సరే బాగుపడుతుంటే చూడలేక, కంపెనీలు వస్తుంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుని, అమరావతి అంటే చంద్రబాబు గారు నాయుడు ఏంటి, మావిగాన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటండి, వాళ్ళు ఏమైనా కొని పడేస్తారా ఏంటి, వాళ్ళ సొంతాలా ఏంటి రాష్ట్రాలు? మేడం నమస్తే అండి. చాలా రోజుల తర్వాత ఈ రోజు కొడాలని యాక్టివ్ అయ్యి మాట్లాడుతున్నాడు. టీడీపీ అంతా బూడిద రాజకీయం చేస్తూ ఉంది, ఎవరన్నా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి బూడిద చేసి మాయం చేస్తూ ఉంది అని చెప్పి కొడాలని మాట్లాడుతున్నాడు. ఏంటండి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు బూడిద అని వలకాణి చేసి వెళ్ళిందే ఆ కోడాలి నాని బ్యాచ్. ఆ మాట మాట్లాడతానికి నీకు సిగ్గు సరం లేదంటారా? అసలు కృష్ణా జిల్లాలో పుట్టి ఆ మాట మాట్లాడుతున్నావు, సమర్థిస్తున్నావు. ఎవరిని చేశారనేది 19 నుంచి 24 వరకు ఎవరు చేశారనేది అందరికీ తెలుసు. ఆంధ్రలో అందరూ చూశారు. నీ కళ్ళు ఏమన్నా దొబ్బినాయేమో అందరికీ కనపడతానే ఉన్నాయి. నువ్వు ఎంత చెప్పినా అక్కడ మీరు ఎంత ఏడ్చినా గెలిచేది లేదు, ఎవరు నమ్మేది లేదు. నోరు మూసుకుని ఉండండి. అంటే ఇక్కడ మంచి ప్రభుత్వం కాదు, ఇది బూడిద ప్రభుత్వం. రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా ప్రజలంతా కూటమి పార్టీని బూడిద చేస్తారని చెప్పి కూడా కొడాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ చేసేసారు కదండి, వైసీపీ ప్రభుత్వాన్ని బూడిద ఆల్రెడీ చేసేసారు. ఎందుకు ప్రతిపక్ష నాయకుడు కూడా కాకుండా అయిపోయాడు. అంత ఎవరు మన దేశంలోనే ఎవరు లేరు అట్లా అయినాడు. 150 నుంచి 11కి పడిపోయినాడు. మీకు జరిగింది అంత జరిగినా కూడా ఇంకా సిగ్గుజాలు లేకుండా మీడియా ముందుకు వచ్చి ఏదో పిచ్చి వాగుతూ ఉన్నారు. నోరు మూసుకుని ఉండరు నాయన ఇప్పటికైనా కూడా. అలాగే ఇప్పుడు అమరావతిని, వెలకాడని, శ్మశానమని రకరకాలుగా వాగిన వాళ్ళందరూ మీరే. ఈ రోజున మావిగానని, నా బొందని, బందరని, విజయవాడని, నేను విజయవాడలో ఉంటే విజయవాడ అంటాడు, మరి తాడేపల్లి కొంపలో ఉంటే తాడేపల్లి కొంప అంటాడు, వైజాగ్లో ఉంటే వైజాగ్ అంటాడు. నిలకడలేని నాలికి నరం లేని మాటలు మాట్లాడుకుంటూ జనాలను పిచ్చోళ్ళని చేస్తూ, జనాలు పిచ్చోళ్ళగా కనపడుతున్నారో ఏమో తెలియదు. ఆయన పిచ్చోడు ఎలాగూ జనాలను కూడా పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ఎవరండి నమ్మేది? పళ్ళు రాలగొడతారు. బూడిద చేయించుకోవాలని ఉంటే నువ్వు కూడా రెడీగా ఉండాలి. మిమ్మల్నే బూడిద చేస్తారు జనాలు. ఇది ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 2 సంవత్సరాల గురించి ఎవరైనా మాట్లాడుకుంటే పథకాలు లేదా డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి, కానీ ఇక్కడ బూడిద రాజకీయాలు, హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు ఇవే తప్ప అసలు ప్రజల గురించి ఆలోచించే తత్వం అసలు కూటమి ప్రభుత్వం టీడీపీ పార్టీకి లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మేడం ఏంటి అసలేండి 2014లో ఈ హత్య రాజకీయాలు ఉన్నాయా? ఈ కొట్టుకోటాలు ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయండి? రోడ్ల మీద కాల్చటాలు, గొంతులు కొట్టాలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయండి? మీరు వస్తేనే కదా, జనాలకు నేర్పించింది మీరే కదా ఇవి. ఇప్పుడు మీరు అట్టు పెట్టినప్పుడు అట్టున్నారా, సగం అన్నా మీకు ఇవ్వాలి కదా తిరిగి. ఇవ్వకపోతే మేము మనుషులు అనిపించుకోం కదా. ఇంకా మీరు చేసిన శాడీజాలు మేము చేయట్లా. అర్ధరాత్రులు గోళ్ళ దొకట్లేదు, లేకపోతే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని ఈడ్చుకురావట్లేదు, లేకపోతే ఆడవాళ్ళని జుట్లు బట్టి వ్యాన్లు ఎక్కించట్లేదు. ఇవన్నీ చేసిందే మీరు. ఎవరికి కనపడతలేదా, వినపడతలేదా? నువ్వు మర్చిపోయావేమో కానీ నిన్ను మాత్రం ఈ జన్మలో మర్చిపోం కొడాలి నాని గారు. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. కొడాలి నాని గారు కూడా ఎన్నో విమర్శలు చేసిన పరిస్థితి. ఇటు భువనేశ్వర్ గారిని కానీ లేదా చంద్రబాబుని కానీ లోకేష్ కానీ ఎన్నో రకాల విమర్శలు చేసిన పరిస్థితి. ఒకవేళ తర్వాత ఒక సవాల్ కూడా చేసిన పరిస్థితి కొడాలి నాని. చంద్రబాబు గారిని గెలిస్తే బూట్లు నాగుతానని చెప్పి కూడా మాట్లాడాడు. మరి ఈ రోజున అవి ఏమీ చేయకుండా ఇలా కూటమి ప్రభుత్వం విమర్శించడం ఏంటంటే అసలు ఎలా చూడొచ్చు? ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకే నమ్మకం లేదంటారా? మరి ఇప్పుడు అంతే కదండి, వాళ్ళ మాట మీదే వాళ్ళకి నమ్మకం లేదు అన్నాడు. నేను ఓడిపోతే ఇంకేముంది, చంద్రబాబు గారు బూట్లు నాకేస్తా వెళ్ళి అన్నాడు. ఏది మేము ఎన్నిసార్లు చెప్పాం, గుర్తు చేసాం కూడా. మేము తొందరగా మేము చూడాలని ఉంది కానీ కూడా చేయలేదు కదా. నువ్వే మాట మీద నిలబడా, నీ నాయకుడు మాట మీద నిలబడు, నీ జనం మీ వాళ్ళందరూ కూడా అంతే. వాళ్ళంతా పేటీఎంస్ ఇలాంటివే చెప్తారు. వాళ్ళు వచ్చింది ఎందుకమ్మా, దాచుకోవడానికి, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి. నాశనం అయిపోయింది. ఇప్పటికైనా సరే బాగుపడుతుంటే చూడలేక, కంపెనీలు వస్తుంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఏదో విధంగా కొట్లు వేయటం, లేకపోతే గొడవలు సృష్టించడం. ఎవరెవరిని చంపుతున్నారండి, ఎవరెవరిని చంపారు అనేది ఎవరికైనా నీ ఆత్మసాక్షి తెలుసుకోరా నాయన. నీకు కూడా తెలుసు కదా, ఎవరు హత్యలు చేశారో, ఎవరు కొట్టారో, ఎవరు చేశారో అన్నీ తెలుసు నీకు. ఇంకేంటంటే గత్యంతరం లేక ఆయన మాట్లాడమంటే నువ్వు మాట్లాడుతున్నావు. రేపు నీ పరిస్థితి కూడా అదే, చూసుకో ఒకసారి. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు.
అమరావతికి సపోర్ట్ చేసే వాళ్ళు చంద్రబాబు కోటేస్తారు. ఇక్కడ రెండు పార్టీల మధ్య కాదు మావిగన్ వర్సెస్ అమరావతి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఏంటంటే అసలు ఎలా చూడొచ్చు? అసలు ప్రజలకు మావిగన్ కావాలా, అమరావతి కావాలా? అసలు అది ఆ మాట మాకు నచ్చలేదండి. అమరావతి అంటే చంద్రబాబు గారు నాయుడు ఏంటి, మావిగన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటండి? వాళ్ళు ఏమైనా కొని పడేస్తారా ఏంటి? వాళ్ళ సొంతాలా ఏంటి రాష్ట్రాలు? ప్రజల కోసం ఎవడైతే చావ చేస్తాడో, ఎవడు మంచి పనులు చేస్తాడో, ఎవరు కంపెనీలు తీసుకొస్తారో, ఎవరు పిల్లల భవిష్యత్తు చూస్తారో వాళ్ళని ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. అక్కడ చంద్రబాబు నాయుడు కాదు, ఎవరున్నా సరే వాళ్ళే మా ముఖ్యమంత్రి. మాకు మంచి చేసేవాళ్ళు కావాలి. అంతేగాని ఎంతసేపు గంజాయి అమ్ముకోవటం, బ్రాందీలు అమ్ముకోవటం, లేకపోతే మందులు అమ్ముకోవటం, లేకపోతే టీచర్లను కూడా తీసుకెళ్ళి బ్రాందీ షాపుల దగ్గర నుంచోబెడతాం, ఇలాంటి పిల్లలందరినీ పాడు చేయటం, రపరపలు అంటం, కత్తులు గొడ్డళ్ళు పట్టుకోవటం, ఇవి మేము ఎవరు కూడా స్వాగతించరండి. ఎవరైనా పిల్లలు బాగుండాలనే కోరుకుంటాం. అలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు కూడా చేశాడా అంటే ఆయన కూడా తీసి పక్కన పెడతాం. మాకు లెక్కలో కాదు. మంచి చేస్తున్నాడు కాబట్టి ఆయన అభిమానిస్తున్నాం. ఈరోజు కూడా ఒక తండ్రిలాగా పిల్లల్ని చూసుకుంటున్నాడు కాబట్టి ఆయన. నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఇప్పటికి కూడా ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా రెచ్చిపోయి రపరపలు అంటున్నారు, నరికేస్తామంటున్నారు, పొడి చేస్తామంటున్నారు. మిమ్మల్ని ఆవిడ తెచ్చుకునేది, ఇంకా మిమ్మల్నే జనాలు చేయడానికి రెడీగా ఉన్నారు. నమ్ముతారండి ఇంకా ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే నవరత్నాల పేరిట మాట్లాడారో, లేదా పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత మహిళలకి పెద్దవారు అని చెప్పి మాట్లాడారు, మా ఓటు అడుగుతారని చెప్పి, మరి ఈ రోజున అదే మహిళలను పెద్ద పెట్టేసి గెలిపిస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటండి ఎలా చూడొచ్చు? ఎక్కడ చేశాడు మద్యపాన నిషేధం? ఎక్కడ చేశాడు? చేయలేదు కదా, చేత కాలేదు కదా నీకు. కబుర్లు అయితే చెప్పావు. నువ్వు ఇంకా కల్తీ కలిపి ఇంకా చంపేసావు చాలామందిని. పిల్లలు తల్లులు అనాథలు అయ్యారు, మొగుళ్ళు చచ్చిపోయి ఆడవాళ్ళు అందరూ ఇదయ్యారు. అది లేకుండా మందును కరెక్ట్గా చేసుకుని ఆయన నేను తీయటం అనేది జరగదని ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు. నీకు మళ్ళీ అందులో కొట్టేసి అవన్నీ విదేశాల్లో దాచుకుని ఇవి చేయలేదు కదా. జనాలకు అది చాలయ్యా, అది ఎత్తేయాల్సిన అవసరం. నవరత్నాలు ఇవన్నీ ఏమండి మన దగ్గర డబ్బు లేదు, ఇస్తామన్నాం, కొంతవరకు ఇచ్చేసాం. ఎక్కడో 1-2 మిగిలిన కాదంటలేదు. అప్పులు చేసి ఇవ్వడం ఎందుకండి? మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. మనం పిల్లల్ని కనుకుంది, అన్నిటి చేసుకుంది, మన పిల్లలు మనం చూసుకుంటానికే కదా. మొత్తం గవర్నమెంటే ఇవ్వాలి, వాళ్ళే పెట్టాలి, అవి రావాలి అనుకోవటం తప్పు కదా. మేడం, మరి ఏదైతే నిన్న రాజశేఖర్ రెడ్డి గారి జయంతి రోజున వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మా నాన్నగారు అడుగుజాడలో నేను నడిచాను, ప్రజలు నేను చనిపోయినా బతికినా అదే స్థానాన్ని నిలబెడతానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను దాని మీద మన ఉద్దేశం ఏంటి అసలు? ఏమండి, రాజశేఖర్ రెడ్డి గారిది ఈయనకి ఇందులో పాలవంతు కూడా రాలా. ఆయన కొంత చేసినా కొంత మంచి చేశాడు. ఆయన జనాలకి మంచి పేరు ఉంది, ఆ పేరుని కూడా పాడు చేశాడండి. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రికి ఉన్న పేరు కూడా పోయింది. నువ్వు ఎక్కడ తండ్రిని గౌరవిస్తున్నావు, తల్లిని గౌరవిస్తున్నావు, చెల్లెల్ని గౌరవిస్తున్నావు, ఎవరిని నువ్వు గౌరవిస్తున్నావు? అందరినీ అవమానించావు. నీ తల్లిని చెల్లినే చూసుకోవట్లా. నీ తండ్రి చనిపోయినా కూడా వాళ్ళని అనాథలు చేసావు, వాళ్ళ ఆస్తులుగా చేసావు. నువ్వు ఇంకొకళ్ళు చెప్పే స్థాయిలో అయితే లేవయ్యా. మేము ఇలాంటి వాళ్ళని కోరుకోం కూడాను. నాశనం చేసింది నువ్వే. అన్నీ మావి కదా ఏది వచ్చినా సరే అమరావతిని ఎవడూ మార్చలేడు. అమరావతి ఉంటుంది. పిల్లలందరికీ కంపెనీలు వస్తున్నాయి, మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. మాకు కావాల్సింది కూడా అదేను. మేము కోరుకునేది అదే. జై అమరావతి.